And if you see, we are able to bring out our annual report within 2 months from the closure of the year. It is something which is rare in corporate sector also, and that also shows the kind of corporate culture Minister Sir has brought in these 3 departments. In fact, because of finalization of annual report, we are able to close our accounts in time. All 142 municipalities are able to close their accounts. All HODs are able to close their accounts. There are synergies within the department. We have also started thinking about raising resources because the accounts are finalized in time, and we are able to kind of work interdepartmental coordination for raising the resources. And this also kind of makes us think on the policy issues. So with this, I once again thank Honorable Minister for having agreed to release the annual report for this year. And before we request him, I'll request my colleague Lokesh, Commissioner GHMC, to speak few words. అందరికీ నమస్కారం. సో మనకి స్పెషల్ సిఎస్ అరవింద్ సార్ చెప్తున్నట్లు యాన్యువల్ రిపోర్టు మనకి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. సో జిహెచ్ఎంసీలు కూడా ట్రెడిషనల్గా వీఆర్ టైం బౌండ్ మేనర్గా మనకి అకౌంట్స్ క్లోజ్ చేసుకోవటము, తర్వాత కొత్త అకౌంట్స్ మనం స్టార్ట్ చేసుకోవటము, రిసోర్సెస్ ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నాము, మళ్ళీ ఈ కమింగ్ ఇయర్కి ఏ సోర్స్ నుంచి మనం తీసుకొని తర్వాత మనం ఎలా చేసుకుంటాము, ఏ స్టేజ్లో ముందుకు వెళ్తాము, ఇవన్నీ మనకి కరెక్ట్ ప్లాన్ చేసుకోవడానికి క్లియర్గా తెలుస్తున్నాయి. సో ఇది మనకి లాస్ట్ 3 years నుంచి చూస్తున్నాము. ఇయర్ ఆన్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ అనేది చాలా చక్కగా, చాలా ప్రొఫెషనల్ లెవెల్లో ఆ రిపోర్ట్స్ మనకి వస్తున్నాయి. అదొకటి. ఆ రిపోర్ట్ని మనం చూస్తే లాస్ట్ ఇయర్ మనము ఏమేమి చేసుకోగలిగాము అంటే యాజ్ ఏ డిపార్ట్మెంట్ యాజ్ ఏ హోల్, ఈ ఇయర్ మనము ఏం చేసుకోపోతున్నాము అనేది చాలా చక్కగా తెలుస్తున్నాయి. సో అదొకటి మనకి గైడింగ్ ల్యాంప్ లాగా కూడా అనుకోవచ్చు. సో ఈ రిపోర్ట్ వల్ల మనకి చాలా ఉపయోగపడుతున్నాయి. సో అంటే మనకి తెలిసిపోతాయి ఈ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ మనకి ఉంది, మనం ఏమేమి చేసుకోవాలి, సో ఏమేమి మనకి గవర్నమెంట్కి కూడా సబ్మిట్ చేయాలి, ఎవ్రీథింగ్ మనము నట్షెల్స్లో ఉంటుంది. కాబట్టి మేము కూడా ఫైనాన్షియల్గా, అకౌంటింగ్ టర్మ్స్లు, ఆడిటింగ్ టర్మ్స్లు, అదేలాగా ప్రోగ్రామింగ్ ఇష్యూస్లు కూడా మనము చాలా ప్రొఫెషనలిజం మనము తీసుకొని వచ్చాము. సో ఇదే బేసిస్ మీద మనకి ఫర్దర్గా అసెంబ్లీ సెషన్స్ కూడా చాలా సో అసెంబ్లీ సెషన్స్ కూడా నడుస్తున్నప్పుడు కూడా ఈ యాన్యువల్ రిపోర్ట్ బేసిస్ మీద కూడా మనము రిపోర్ట్స్ అన్నీ తయారు చేసుకుంటాము. అంటే ఎంటైర్ ఇయర్ కాకుండా ఆ టైం వరకు మనము ఏం అచీవ్ చేసుకున్నాము, సో యాన్యువల్ రిపోర్ట్ బేసిస్ మీద సబ్సిక్వెంట్గా మనం ఏం డెవలప్ చేసుకున్నాం అనేది అన్నీ ప్రిపేర్ అవుతూ మనము ఆనరబుల్ మినిస్టర్ కానీ, లేదా ఆనరబుల్ మేయర్ గారు కానీ, లేదా గవర్నమెంట్కు కానీ, సో యాజ్ అండ్ వెన్ దట్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ రిక్వైర్డ్ మనము త్వరగా ఉండి రెడీగా ఉండి మనము వితిన్ నో టైమ్ మనం ప్రొవైడ్ చేసుకోగలుగుతున్నాము. సో దీంతో మనకి ఈ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సో దిస్ విల్ బీ అవర్ గైడింగ్, మనకి ఒక గైడింగ్ బైబిల్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, for sharing your insights on annual report. Now I would like to invite Danakishore sir to speak on. Thank you, ma'am. Honorable Minister KTR garu, Special CS Arvind Kumar garu, Mayor GHMC Vijayalakshmi garu, and other officers on the dais, media and colleagues and friends. It's really a great pleasure to be here. I mean, to work with KTR garu is a great experience. I mean, a visionary minister, a young and dynamic way of looking at things. I've been for last, I have 8 working years of experience with Honorable Minister in various departments under MA&UD. And this annual report gives us an opportunity for the department as well as for the officers
to take stock of situations with reference to service delivery, citizen services, and vision of the government, a vision of the Honorable Minister, where we are and where we want to go. For that, it's a PEGMA kind of a thing, where you stand now, where you want to go further. Honorable Minister always says about put citizen in the center and think about how to better services for them. Towards that, Metro Water Board has been striving hard. And recently I've seen Honorable Minister had laid foundation stone for Sinkishala project. It's a vision of 100 years of Honorable CM and Honorable Minister. I can proudly say it's a privilege to be heading this department now, because no city in this country dreams or thinks about for 75 years, 50 years, vision. This single project, we are spending about 1,500 crores. It thinks about water for the city, for a world city. Water is very, very important. In a city which used to crave and fight for water, we have provided water security and safety for the city. So these are the kind of projects we envision. And Honorable Minister about 4 years ago has asked us to bring out sewerage master from the entire city and beyond, up to ORR. And we engaged a consultant, we brought a Shah consultant's report, based on which we could brought in projects now. And when COVID is rampant, when the entire economy is slowing down, we could do innovative financing, brought in 60% of investment from private investors and 40% government. And we are constructing 31 STPs in the city to ensure that for next 12 years, there will not be any issue on sewage issues. And now again we are bringing one more project outside city, Hyderabad, and within ORR about 1,200 crores, drinking water distribution project is going on. This project is for peripheral, peri-urban areas, water is the huge demand. And so how to meet that? So advanced planning, advanced execution, and more than anything, the way Water Board is executing under your direction, sir, any project not more than 18 months. Same STPs what we are doing now, the cities which have started much before us are going to end up in 24 to complete those projects. Whereas here, by March 2023, maybe in 18 months' time, we'll be able to complete these projects. Project execution, project designing, envisioning, these are all the things, that are going on a very, very fast fashion in city of Hyderabad. We are very grateful for the leadership provided by the Honorable Minister and Special CS Aravind Kumar Garu. And sir, we'll be proud to continue this journey with you and do best thing for the city of Hyderabad and the people of Telangana. Thank you very much, sir. Thank you, sir. Danakishore sir has rightly said where we are, where we have to go. Shows the annual report. Now I request Satyanarayana Garu, CDMA, to speak on. నేడు 4వ విడత పట్టణ ప్రగతిలో మొదటిది దినాన గౌరవ మంత్రి గారు ఈ చక్కటి అవకాశం ఇచ్చి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క యాన్యువల్ రిపోర్టు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు KTR సార్కి, అలాగే గౌరవ మేయర్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎఫెక్టివ్గా యాన్యువల్ రిపోర్ట్ని ఎఫెక్టివ్గా తీసుకోవడానికి మన మంత్రి గారు చెప్పినదే తడువుగా మన స్పెషల్ సిఎస్ గారు అన్ని ఆస్పెక్ట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఎఫెక్టివ్గా ఇలాంటి రిపోర్ట్ రావడానికి సంకల్పించి మున్ముందు తీసుకొచ్చి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్న గౌరవనీయులు మన స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ సార్, MD మెట్రో వాటర్ వర్క్స్ రెడ్డి గారు, అండ్ ఆల్సో అవర్ JHMC కమిషనర్ గారు, MD వాటర్ వర్క్స్ అండ్ సెక్రటరీ సుదర్శన్ రెడ్డి గారు, అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ వస్తున్న సీనియర్ ఆఫీసర్స్, ముఖ్యంగా పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. ప్రధానంగా మీరు చూస్తే మన తెలంగాణ ఫామ్ అయి 8 సంవత్సరాలు అయింది సార్. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో కొత్త తెలంగాణ మన స్టేట్ అయింది కనుక వీ నీడ్ టు రీఇన్వెంట్ అవర్ సెల్స్ అన్నారు. ఆ విధంగానే KTR సార్ మనకు చూస్తే ఈరోజు మనకు యాన్యువల్ రిపోర్ట్లో ఫస్ట్ 2-3 పేజెస్ చూస్తే మన ఆర్గానోగ్రామ్ చూస్తే ఆర్గానోగ్రామ్లో మనం ఇప్పుడు మున్సిపల్ సిస్టమ్ 8 ఇయర్స్ క్రితం ఇప్పటికి మీరు కంపేర్ చేస్తే 40% ఇంక్రీజ్ అయింది. దెర్ ఆర్ స్పెషల్ పర్పస్ వెహికల్స్, దెర్ ఆర్ స్పెషల్ డిపార్ట్మెంట్స్. అంటే ఇదివరకు ఉన్న డిపార్ట్మెంట్స్కే యాక్చువల్లీ మాకు ఇంటర్లింకింగ్ కష్టం ఉంది సార్. మీకు అందరూ తెలుసు
అర్బన్ సిస్టంలో యాక్చువల్లీ ఆర్గానిక్ ఫంక్షనింగ్ ఉండదు. వాట్ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ డూయింగ్, రైట్ హ్యాండ్ డజంట్ నో. ఆ సిస్టమ్ గవర్నమెంట్ సిస్టంలో అట్లా అవుతున్నప్పుడు ఇలాంటి యాన్యువల్ రిపోర్ట్ తీసుకురావడం వల్ల ఇదివరకు ఉన్న సిస్టమ్స్ ఆర్గానిక్ వేలో ఫంక్షనింగ్ అవడానికి ఆస్కారం ఉంది సార్. అంతేకాకుండా తమరు తీసుకొచ్చిన స్పెషల్ పర్పస్ వెహికల్స్ కానీ లేదా స్పెషల్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ టు వర్క్ ఆన్ ఏ మిషన్ మోడ్, ఫోకస్డ్ మోడ్, అది తక్కిన డిపార్ట్మెంట్స్ తెలుస్తలేదు సార్. ఇలాంటి రిపోర్ట్ రావడం వల్ల అందరికీ ఆ విషయాలు తెలిసి ఏదైతే రిసోర్స్ మీరు క్రియేట్ చేశారో దాన్ని యూటిలైజ్ చేయడానికి ఒక మనకు యూటిలిటీ పెరుగుతుంది సార్. దాంతోపాటు ప్రధానంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ హోలిస్టిక్గా చూసి అండ్ థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అన్నట్లు మీరు ఇలాంటి అవకాశం మాకు ఇచ్చారు కనుక అన్ని ఆస్పెక్ట్స్ను హోలిస్టిక్గా ఎగ్జామిన్ చేసి ఆ విధంగా ముందుకు తీసుకుపోయి ఆ డిపార్ట్మెంట్లో పర్ఫెక్షన్ పర్ఫార్మెన్స్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. మీకు అందరూ తెలుసు, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, పట్టణ ప్రగతి ప్రారంభించారు, 4వ విడత అవుతుంది. అంతేకాకుండా మనం పట్టణ ప్రగతిలో మనం చెప్పుకుంటే మనకు తెలియదు సార్, మనకు ఫిబ్రవరి 2020 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మనం చేస్తున్నాం కనుక ఒకసారి అనలైజ్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం మున్సిపాలిటీకు 3,675 కోట్లు కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మున్సిపాలిటీకి ఇచ్చిన సందర్భం గత 70 సంవత్సరాలు ఎప్పుడు లేదు సార్. ఇది ఒక్కటే కాదు సార్, మీరు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు సెపరేట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి అవి కూడా తద్వారా కూడా ఒక 300 కోట్లు అంటే 7,000 కోట్ల రూపాయలు మన అన్ని 142 మున్సిపాలిటీస్కు తక్కిన ఆర్గనైజేషన్స్కు కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మన శాలరీ వస్తుందో లేదో మనకు తెలియదు కానీ ఈ గ్రాంట్స్ మాత్రం ప్రాంప్ట్గా ఫస్ట్ వీక్లో వచ్చేటట్టు చేసి ఈ విధంగా ముందుకు తీసుకుపోతూ ఇలాంటిని ఒక రూఫ్ కింద తీసుకొచ్చి ఒక చక్కటి రిపోర్ట్ పెట్టి అందరికీ తెలియటానికి, బికాస్ ఫైనల్లీ దీస్ ఫంక్షన్స్ ఆర్ వెరీ క్రిటికల్ అండ్ వైటల్ సార్. These critical and vital function organizations or functionaries, if they do not informed all information, they don't think holistically, then we may miss in the path in our travel, sir. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్ చెప్పారు, తెలంగాణ అయిన తర్వాత we need to take up structural changes which suits to our local conditions. దానికి మనం చెయ్యాలంటే మనకు సెపరేట్ స్ట్రాటజిక్ అప్రోచ్ అవసరం, అది తమరు ఇచ్చారు. ఆ స్ట్రాటజిక్ అప్రోచ్లో ఖచ్చితంగా టోటల్గా ఇన్వాల్వ్మెంట్ తోటి, టోటల్ కోఆర్డినేషన్ తోటి, దాంతో సినర్జీ అండ్ ఆల్సో ఈ కన్వర్జెన్స్ ఎఫెక్టివ్ రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్, ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. అలాగే ముఖ్యంగా మా అరవింద్ కుమార్ సార్ ఈ ఆస్పెక్ట్స్ని ఎప్పటికప్పుడు తీసుకొని దాన్ని థరో అనాలిసిస్ చేసి చక్కటి ఫామ్లో తీసుకొచ్చిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరం వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ బ్రింగింగ్ దట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. Thank you, sir. As rightly said, performance driven is merit driven. MA&UD annual report shows that way. Now I request NVS Reddy garu, MD HMRL, to please speak on. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశంతో గౌరవ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ప్రపంచంలో అసాధ్యం అనుకున్నారో దానిని సుసాధ్యం చేసి చూపించాము. ప్రపంచంలో ఇంత పెద్ద మెట్రో ప్రాజెక్ట్ని ఎవరూ కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించడం ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. ఇట్స్ ఇంపాసిబుల్ అనుకున్నారు. ఎస్పెషల్లీ తెలంగాణ ఫామ్ అయిన రోజు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నమాట. ఆ రోజు పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు, అప్పటికైనా మంత్రి గారు, నాకు ఫోన్ చేసి, మై ఇన్ఫర్మేషన్ ఈజ్ దట్ L&T ఈజ్ లైక్లీ టు గో అవే, సమ్హౌ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్, దిస్ ఇస్ ద విజన్ అండ్ దీస్ ఆర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అని నాకు చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ద రెస్ట్ ఈస్ హిస్టరీ. L&T హ్యాస్ నాట్ గాన్ ఎనీవేర్, ఎక్కడికి పోలేదు, ఎక్కడికి పోదు కూడాను. ప్రతిసారి కూడా రూమర్స్ సృష్టిస్తూ ఉంటారు. L&T హ్యాస్ స్టక్ టు ద ప్రాజెక్ట్, వీ హ్యావ్ కంప్లీటెడ్. తర్వాత అనేక విషయాలు, ప్రజలకు తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఏదో అప్పుడు మేము సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఎండ్స్ నుండి చేసుకుంటూ వస్తున్నాము, కానీ కోర్ సిటీలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటే అవన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారితో మాట్లాడటం, అప్పటి రక్షణ మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారితో మాట్లాడి ఆ పర్మిషన్స్ అన్ని తెప్పించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సాధ్యమనేటువంటిది అందరికీ తెలియనటువంటి విషయము. ఈ విషయాలను తెలియటం కోసమే నేను మేఘపదం అని చెప్పేసి ఎలివేటెడ్ మెట్రో అని ఒక కావ్యాన్ని కూడా రాసి త్వరలోనే ప్రజలందరికీ రిలీజ్ చేయబోతున్నాము.
ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఒకటే అన్నమాట, తాజ్మహల్ కట్టేందుకు మీరిక్కడ లేరంటూ, తాజ్మహల్ కట్టేందుకు మీరిక్కడ లేరంటూ, సామాన్యుల సౌఖ్యాలే గీటురాళ్లు కావాలని, సామాన్యుల సౌఖ్యాలే గీటురాళ్లు కావాలని చెప్పేసి, ఇట్స్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ నాట్ బిల్డింగ్ ఎ తాజ్మహల్ హియర్, యు ఆర్ బిల్డింగ్ అన్ ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. యు లుక్ ఎట్ ఇట్ నాట్ యాజ్ అ సింపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ us టు రీడిజైన్ అన్ ఇండియన్ సిటీ యాజ్ అ పీపుల్ ఫ్రెండ్లీ గ్రీన్ సిటీ. మన నగరాలు ఏ విధంగా ఉండాలో అవన్నీ కూడా మీరు తీర్చిదిద్దండి. ఈ ప్రాజెక్ట్ను ఉపయోగించుకొని మీరు హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా మనం పర్యావరణ నగరంగా మనం తయారు చేయబోతున్నాం, ప్రజాహిత నగరంగా తయారు చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన డైరెక్షన్ దిశానిర్దేశం మాకు చేయడం జరిగింది. అదే దాన్ని మేము ఫాలో అయ్యి ఇప్పుడు టుడే హైదరాబాద్ మెట్రో ఈజ్ ఆల్రెడీ విన్నింగ్ అబౌట్ 300 అవార్డ్స్, గ్లోబల్ అవార్డ్స్ మనకు వచ్చినాయి. ఇంకా అనేకమైనటువంటి అవార్డ్స్ రాబోతున్నాయన్నమాట. తర్వాత ఫేజ్ 2 గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఆయన అనునిత్యం కూడా కృషి చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఎయిర్పోర్ట్ మెట్రో ఒకటి తీసుకోబోతున్నాము. తర్వాత పాత నగరంలో కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేయింది. దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సర్వే ఆల్రెడీ మేము మొదలుపెట్టడం జరిగింది. తర్వాత ఈబీఆర్టీఎస్ అనేటువంటి కూడా ఒక కొత్త స్కీమ్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది కూడా వస్తే హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ కూడా ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు, ఎమ్మెల్పీస్ ఇంకా అనేకమైన ఇతర కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ వినవించుకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. As you said, metro rail is not an ordinary thing now. Now it is iconic in the Hyderabad district. Not only Hyderabad, worldwide it is iconic. Now I request Mayor Vijayalakshmi Madam to speak on. గౌరవనీయులు మా మంత్రివర్యులు కేటీఆర్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. నాకు తెలియదు ఈరోజు నేను మాట్లాడుతున్నాను అనేసి. మా మినిస్టర్ గారు చెప్పారు 2 మంచి మాటలు మాట్లాడు సిటీ గురించి అని. సో ఈరోజు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఫైనల్ రిపోర్ట్ ఇస్తున్నారు అని నాకు చెప్పారు ఇందాకే. మీ అందరికీ కూడా తెలుసు, హైదరాబాద్ ఈజ్ అ గ్రోయింగ్ సిటీ. చాలా పనులు చేస్తున్నాం మన అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ మినిస్టర్ గారు. ఎన్నో అంటే నాకే కొన్నిసార్లు అనిపిస్తుంది, అంటే హీఈస్ సో నాలెడ్జబుల్. ఐ కీప్ సేయింగ్ ఇంత నాలెడ్జ్. కొన్నిసార్లు నేను మీటింగ్స్ లోపల కూర్చొని నేను అనుకుంటాను, అసలు కేటీఆర్ గారు ఏంటి అన్ని సబ్జెక్ట్స్ మీద మాట్లాడగలుగుతారు. ఐ విష్ ఐ హ్యాడ్ నోన్ లిటిల్ బిట్ అబౌట్. I know I am going to say thank you to the city also. I thank all the officers also, Arvind garu ganivandi, Lokesh garu ganivandi. We are all doing whatever the best that we can do, and I hope we produce more of these kind of activities. Ee roju maaku pattana pragati kuda start ayindi. So urbanization lopal kuda oka change రావాలి, పీపుల్ లోపల కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నాము, విచ్ వీ స్టార్టెడ్ టుడే, అండ్ ఐ హోప్ విల్ బీ డూయింగ్ ద బెస్ట్. అండ్ ఐ థింక్ ఫర్ నౌ ఐ లెట్ మినిస్టర్ గారు స్పీక్ నౌ. థ్యాంక్ యూ. Thank you, ma'am. Now I request the honorable guest to release annual report. Dear Minister KTR garu to speak.
అందరికీ నమస్కారం. గౌరవనీయులు హైదరాబాద్ నగర మేయర్ గారు శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, మా శాఖ సెక్రటరీ గారు సుదర్శన్ రెడ్డి గారు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు లోకేష్ గారు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ గారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయులు సత్యనారాయణ గారు, హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు ఎన్విఎస్ రెడ్డి గారు, మా శాఖకు సంబంధించిన ఇతర అధికారులందరూ ముఖ్య అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ పేరు పేరున అందరూ ఇంజనీర్స్ ఉన్నారు, టౌన్ ప్లానర్స్ ఉన్నారు, డిటిసిపి గారు ఉన్నారు, ఇంకా ఇతర అధికారులు ముఖ్య అధికారులు అందరూ ఉన్నారు. వారందరికీ అదేవిధంగా క్రెడై నుంచి ట్రెడా నుంచి ఇతర నిర్మాణ రంగ సంస్థల నుంచి ప్రతినిధులుగా విచ్చేసిన ఆయా సంస్థల ఆఫీస్ బేరర్స్కి, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు 8 సంవత్సరాలు నిండిన తర్వాత మరి 8వ ఏట నిన్ననే 8th ఫౌండేషన్ డే పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం మరి ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ రోజు నుంచి 17 తారీఖు వరకు రాబోయే 2 వారాల పాటు మనకి పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పేరిట గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు 2 వారాల పాటు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున రాబోయే 2 వారాల పాటు పారిశుద్ధ్యం, పచ్చదనం, ప్రజలు ఈ మూడింటిని కేంద్రంగా ఆ మూడింటి సమ్మేళనంగా రాబోయే 2 వారాల పాటు మనం ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. అందులో మొదటి రోజు ఈరోజు మేము ఆనవాయితీగా సాంప్రదాయంగా గత 5 సంవత్సరాలుగా ఏ రకంగానైతే ఒక వార్షిక నివేదికని యాన్యువల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉన్నామో అదే ఆనవాయితీని అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ ఒకసారి మా శాఖ యొక్క మున్సిపల్ పురపాలక శాఖ యొక్క వార్షిక నివేదికని మీ ముందు పెడతా ఉన్నాం. మాకు నిజానికి ప్రజలో ప్రతిపక్షాల్లో మరెవరో మమ్మల్ని డిమాండ్ చేయలేదు. మీరు ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నారో మాకు చెప్పండి అని మమ్మల్ని డిమాండ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ పారదర్శకంగా ప్రభుత్వం పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఆ చేసిన సేవ తాలూకు వివరాలని ముఖ్యంగా పురపాలక శాఖలో లేదా ఇతర ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగులు వారు పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు కూడా తెలవాలి. ఎందుకంటే చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు అపోహలు ఉండొచ్చు, కానీ వాస్తవం ఏమంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగి, అది ఏ రంగము ఏ డిపార్ట్మెంటే కావచ్చు కాక, ప్రతి ఉద్యోగి కూడా నిజానికి చక్కగా గట్టిగా శ్రమించడం వల్లనే, గట్టిగా పనిచేయడం వల్లనే ఒకవైపు ముఖ్యమంత్రి గారి విజన్ ఉన్నా, పొలిటికల్ విల్ ఉన్నా, లీడర్షిప్ ఉన్నా, అల్టిమేట్గా డెలివరీ అనేది జరగాలి, ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తి కావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి, ఈ సందర్భంగా మా పురపాలక శాఖ ఉద్యోగులకి ముఖ్యంగా మిగతా అన్ని ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు కూడా నేను ప్రభుత్వం తరపున నా తరపున కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే 2014కి ముందు తెలంగాణ రాష్ట్రంలో మనకి కేవలం 68 మున్సిపాలిటీలు ఉండేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన మున్సిపాలిటీల సంఖ్యను కూడా పెంచుకున్నాం, గ్రామ పంచాయతీల సంఖ్యను కూడా పెంచుకున్నాం. మున్సిపాలిటీలు 68 నుంచి 142కు పెరిగినాయి. రాష్ట్రంలో గతంలో 2369 మున్సిపల్ వార్డ్స్ ఉంటే, డివిజన్స్ ఉంటే, ఈరోజు అది 3618 వార్డ్స్ అయినాయి. దీంతోపాటు మీకు తెలుసు చాలా కొత్త మున్సిపాలిటీలు మాత్రమే కాదు, కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందులో నల్లగొండ దాని చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు కలుపుతూ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఇది నేను చెప్పేది గత సంవత్సరానికి సంబంధించి. అదేవిధంగా మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా కొత్తగా మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్,
మున్సిపాలిటీలు, దాంతోపాటు ఒక 142 చుట్టుపక్కల ఉండే గ్రామాలను కూడా కలుపుతూ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటు దైవ క్షేత్రాలైన దివ్య క్షేత్రాలైన యాదాద్రి, వేములవాడ ప్రాంతంలో కూడా కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు YTDA పేరిట, VTDA పేరిట, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, యాదాద్రి అర్బన్ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఇవి రెండు కూడా మున్సిపల్ శాఖలోకి వస్తాయి. వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు ప్రధానంగా గత 8 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వారి డైరెక్షన్లో చాలా స్పష్టమైన ఒక ఆలోచనతో, స్పష్టమైన ఎజెండాతో రహదారులు కానీ, మురికి కాలువలు కానీ, మరి రహదారుల మధ్యలో ఉండే సెంట్రల్ మీడియన్స్ కానీ, సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి యొక్క సాధనాలు LED స్ట్రీట్ లైట్స్ కానీ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కానీ, మన ROBs కానీ, RUBs కానీ, కొత్త ఫ్లైఓవర్స్ కానీ, అదేవిధంగా నాలా వర్క్స్ కానీ, పార్క్స్ కానీ, ప్లేగ్రౌండ్లు కానీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు అంటే సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, అదేవిధంగా హరితహారంలో కొత్తగా తీసుకున్న ఒక కార్యక్రమంలో గ్రీన్ బడ్జెట్ పేరిట 10% బడ్జెట్ని గ్రీన్ బడ్జెట్కే కేటాయించుకొని పచ్చదనం పెంపు మీద దృష్టి పెట్టడం కానీ, వ్యర్థాల శుద్ధీకరణ, అది ఘన వ్యర్థాలు కావచ్చు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, డంప్ యార్డ్స్ కావచ్చు, అదేవిధంగా గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక స్పెషల్ ఫోకస్తో ప్రతి మున్సిపాలిటీలో ఇవన్నీ ఉండి తీరాలి అనే లక్ష్యంతో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. అయితే గత సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా కాపీస్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కొన్ని ముఖ్యమైన హైలైట్స్ మాత్రమే మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. గత సంవత్సరంలో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ మహానగరంలో మనం వివిధ రూపాల్లో రహదారులకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం ప్రస్తుతం హైదరాబాద్లో SRDP కింద గత సంవత్సరం చాలా కార్యక్రమాలు చేసినాం. దాదాపు 8 ప్రాజెక్టులు పూర్తి చేశాం గత సంవత్సరం, ఒక సంవత్సరంలోనే. నిజానికి ఇప్పుడు నేను ఉదయం ఇక్కడికి వచ్చే ముందు ఢిల్లీ నుంచి అమెరికన్ ఎంబసీ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ వస్తే వారిని కలిసి కొత్త అమెరికన్ కాన్సుల్ కార్యాలయం ఏదైతే ప్రారంభం కాబోతా ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడంతా పరిశీలించి ఇక్కడికి రావడం జరిగింది. వారికి నేను ఒక విషయం చెప్పినప్పుడు వారు కూడా ఆశ్చర్యపడ్డారు. భారతదేశంలోని అన్ని నగరాలు లాక్డౌన్లో పనిచేయడం మానేస్తే, మొత్తంగా కార్యకలాపాలన్నీ స్తంభించిపోతే, కేవలం ఒకే ఒక్క నగరం హైదరాబాద్, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ, ఇక్కడ మాత్రమే లాక్డౌన్ సమయంలో కూడా మా అధికారులు, మా ఇంజనీర్లు కష్టపడి కొత్త రహదారులు నిర్మాణం చేసినా, కొత్త రోడ్లు వేసినా, కొత్త వేగవంతంగా పనులన్నీ కూడా చేసినా ఆ ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికే దక్కుతుంది అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది ఆశ్చర్యపోయారు. లాక్డౌన్ తర్వాత బయటకు వస్తే మా రహదారుల్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, కొత్త రహదారులు వేసినారు, చాలా థ్యాంక్స్ అని చెప్పిన వాళ్ళు చాలామంది, కొత్త లింక్ రోడ్స్ కానీ ఇతరత్ర కానీ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై టీమ్. ముఖ్యంగా మా ఇంజనీర్స్ ఎవరెవరైతే ఉన్నారో, మా CRMP ఇంజనీర్స్ కానీ, మా HRDCL ఇంజనీర్స్ కానీ, SRDP నిర్వహిస్తున్న ఇంజనీర్స్ కానీ, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దెమ్. మై కాంప్లిమెంట్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఆన్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లాక్డౌన్. అదేవిధంగా కొత్త కార్యక్రమాలు తీసుకున్నాం. అంటే కొత్త రోడ్లు ఏర్పాటు చేయడమే కాదు, ఉన్న రోడ్లను కూడా బాగా చేయాలని చెప్పి CRMP అనే ఒక కొత్త కార్యక్రమం తీసుకుని మనం గత సంవత్సరం 227 కిలోమీటర్ల రోడ్లని CRMPలో భాగంగా బాగా చేసుకున్నాం. ఒక 293.93 కోట్లు ఖర్చు పెట్టినాం. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం కొత్త లింక్ రోడ్లు కూడా ఒక 37 టేకప్ చేశాం. దానిలో భాగంగా ఒక 7 కంప్లీట్ చేసుకున్నాము, మిగతా అన్నీ కూడా దాదాపు తుది దశలో ఉన్నాయి. ఇప్పుడే NVS రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రూపకల్పన చేసినాము. ఒకసారి క్యాబినెట్ ఆమోదం పొందంగానే వెంటనే దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా HMDA ఆధ్వర్యంలో మొత్తం 100 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ మొత్తంగా ప్రకాశవంతంగా ఉండేదానికి ఒక LED లైట్, మొత్తం LED లైటింగ్తో మొత్తంగా ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ORR 159 kilometers అండ్ ఇంపార్టెంట్ వెహికల్ అండర్ పాసెస్, ఇంపార్టెంట్ ఓవర్ పాసెస్ అన్నిటిని కూడా ఇల్యూమినేట్ చేస్తూ ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా
ఒక 100 కోట్ల రూపాయలతో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మా సంతోష్ గారి ఆధ్వర్యంలో వారి టీం పనిచేసింది, పూర్తి చేసింది. మై కాంప్లిమెంట్స్ టు దెమ్ as well. అదేవిధంగా HCGL ఆధ్వర్యంలో మనం HMDA ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్ వైడనింగ్ కూడా తీసుకున్నాము. నానక్రామ్గూడ నుంచి మన TSPA వరకు, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు, అదేవిధంగా నార్సింగి నుంచి కొల్లూరు వరకు కూడా దాదాపు 312 కోట్ల రూపాయలతో ఈ సర్వీస్ రోడ్ వైడనింగ్ అంటే 2 లేన్లు ఉన్నదాన్ని 4 లేన్ చేస్తూ ఉన్నాము. దీన్ని కూడా తీసుకున్నాం. దాంతోపాటు ఒక కొత్త కార్యక్రమం కూడా తొందరలోనే ఫౌండేషన్ వేయబోతా ఉన్నాము. ఒక 21 కిలోమీటర్స్ ఆఫ్ బైసైకిల్ ట్రాక్ అలాంగ్ విత్ ప్రాపర్ సోలార్ ప్యానెల్ రూఫ్ టాప్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి కాబోతా ఉంది. దీనికి కూడా అతి త్వరలోనే ఫౌండేషన్ వేసి దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం. ఒక 9 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని కూడా టేకప్ చేయబోతా ఉన్నాం. తర్వాత హైదరాబాద్ మహానగరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట ఒక కొత్త కార్యక్రమం తీసుకున్నాం. మొత్తం హైదరాబాద్లో SNDP కింద మొదటి ఫేజ్లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టాం. మా GHMC కమిషనర్ గారు, మేయర్ గారు, అదేవిధంగా మా ఇంజనీర్ల నాయకత్వంలో SNDPలో ఈరోజు 3 భాగాలుగా చేసి కేవలం హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే శివారు ప్రాంతాల్లో కూడా గతంలో మనకు తలెత్తిన వరద నీటి సమస్యని వీటిని నివారించడానికి మొదటి దశలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అయితే మీరు ఇప్పుడు నన్ను మరి ఈ సంవత్సరం ముంపు అసలే ఉండదా అంటే నేను ఉండదు అని గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే కొంత పని స్టార్ట్ అయింది, పని ముందుకు పోతోంది. డెఫినెట్గా వీ ఎక్స్పెక్ట్ దట్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ దట్ వీ హ్యాడ్ లాస్ట్ ఇయర్ అండ్ ద ఇయర్ బిఫోర్, దాని నుంచి మనం తప్పించుకుంటామని వీఆర్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇట్స్ ఎ ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ హ్యాస్ ఫార్ outdone the kind of infrastructure we have. While we have the best infrastructure in the country, still, I think Hyderabad still is playing catch up with the kind of growth, the fast growth that we've had. So, ఈ సంవత్సరం కూడా మా SNDPని కొనసాగిస్తాము, ఇంకా విస్తరిస్తాము, ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకొని పోతాం. బట్ SNDPలో ఇప్పటికే చాలా పురోగతి ఉంది. మాన్సూన్ కంటే ముందే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ వీ హ్యాడ్. బట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పకుండా ఇంకా వేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం కూడా చేస్తాము. దీంతోపాటు చాలా ఇతర ప్రాజెక్ట్స్ కూడా తీసుకున్నాం. ఉస్మాన్ సాగర్ చుట్టూతా ఒక 18 ఎకరాల్లో ఒక హైదరాబాద్ నగర ప్రజల కోసం, అదేవిధంగా నార్సింగి ఇతర చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీల ప్రజల ఆహ్లాదం కోసం ఒక 18 ఎకరాల్లో కొత్త పార్క్ డెవలప్ చేస్తూ ఉన్నాము HMDA ఆధ్వర్యంలో. తుది దశకు వచ్చింది. ఒక 35.6 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తుది దశకు వచ్చింది. రాబోయే 1-2 నెలల్లో దీన్ని ప్రారంభించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తాం. అదేవిధంగా ఒక 2 స్కై వాక్స్ కూడా HMDA ఆధ్వర్యంలో కడతా ఉన్నాం. మెహదీపట్నం చౌరస్తాలో, అదేవిధంగా ఉప్పల్ చౌరస్తాలో కూడా కడతా ఉన్నాం. ఈ 2 ఒక 61,80,00,000 రూపాయలతో టేకప్ చేశాము. పని ప్రారంభమైంది. వీటిని కూడా ఉప్పల్దేమో దాదాపుగా ఇంకో 2 నెలల్లో పూర్తవుతుంది. మెహదీపట్నంది కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అక్కడ కొంత సమస్య ఉండింది. బట్ దాన్ని కూడా పరిష్కరించుకున్నాం. ఆర్మీ వాళ్ళతో వారి అభ్యంతరం కూడా కొంత ఉంటే పరిష్కరించుకున్నాం. పని ప్రారంభించాము. దీన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. దీంతోపాటు మనకి మూసీ నది మీద ఒక 14 కొత్త బ్రిడ్జెస్ కూడా మనం 545 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాము. వాటి పనిని కూడా ఈ సంవత్సరం ప్రారంభించి ముందుకు తీసుకొని పోతాం. ఇక మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇప్పుడే ఆయన చెప్పినట్టు రాష్ట్రంలో హైదరాబాద్ మినహాయించి మిగతా 141 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ 141 మున్సిపాలిటీల్లో కూడా ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా టంచనుగా ప్రతి నెల ఒక్క నెల కూడా తప్పకుండా 3,700 కోట్ల రూపాయల దాకా మన మున్సిపాలిటీలకు అందించడం జరిగింది. వాటితో పాటు ఒక ఫోకస్డ్ అప్రోచ్లో, అంటే ఇట్స్ నాట్ జస్ట్ దట్ వీఆర్ గివింగ్ అవుట్ అ monthly grant to the municipalities. We are also ensuring that each and every pie that we actually give out is spent in a very judicious manner towards programs which actually impact the citizens' lives. అంటే పౌరుడు కేంద్రంగా, పురపాలన అంటేనే పౌరుడు కేంద్రంగా ఉండే పాలన. మరి అట్లాంటి ఆలోచనతోనే పౌరుడు కేంద్రంగానే వారికి మెరుగైన సేవలు అందాలన్న లక్ష్యంతోనే ప్రజలు కేంద్రంగా మనం ఏ కార్యక్రమం అయితే తీసుకున్నామో పట్టణ ప్రగతిలో, అందులో భాగంగా పెద్ద ఎత్తున నిధులు కూడా ఇస్తున్నాం. నిధులు ఇవ్వడమే కాదు,
ఒక స్పష్టమైన ఎజెండా కూడా ఇచ్చాం. ఈ సంవత్సరం ఒక 10 కార్యక్రమాలు ప్రతి మున్సిపాలిటీలో కూడా ఉండాలి, చేయాలి, ఈ సంవత్సరమే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఇంటింటికి తాగునీరిచ్చి మరి ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ కూడా లేకుండా ఈ సంవత్సరం మొత్తం పూర్తి చేయాలని, ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ఉండాలని, డిజిటల్ డోర్ నెంబరింగ్ తీసుకోవాలని, ప్రతి పట్టణంలో బయో మైనింగ్ కూడా స్టార్ట్ చేయాలని డంప్ యార్డ్లలో, ఇట్లా ఒక 10 పాయింట్ ఎజెండా తీసుకొని అవన్నీ కూడా సమర్థవంతంగా ఈ సంవత్సరం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా రాబోయే మార్చ్ 31, 2023 నాటికి, అంటే వచ్చే సంవత్సరం మేము మళ్ళీ మా యాన్యువల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీ ముందు పెట్టే నాటికి ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇవన్నీ చేసి చూపెడతామని చెప్పి కూడా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. మరి నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత సత్యనారాయణ గారి మీద, అరవింద్ కుమార్ గారి మీద ఉందని చెప్పి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఒక స్పష్టమైన ఎజెండాతో మన రాష్ట్ర ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని కూడా బలోపేతం చేస్తూ, అదేవిధంగా లోకల్ మున్సిపల్ కార్పొరేషన్స్ని, మున్సిపాలిటీలను కూడా బలోపేతం చేస్తూ, షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఏదైతే ఉన్నారో కొత్త సాంప్రదాయాన్ని కూడా తీసుకొస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లేదు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. అంటే స్థానిక ప్రభుత్వాలకి, గ్రామ పంచాయతీ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వాటికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ప్రత్యేకమైన గుర్తింపు, వాటి మీద చూపెడుతున్న ప్రత్యేకమైన శ్రద్ధకి నిదర్శనం ఏమంటే, ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్ట్ని కేవలం ప్రత్యేకంగా ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ఎజెండానిచ్చి దాని అమలుకి ఆ యంత్రాంగం మొత్తాన్ని కూడా ఓరియంట్ చేసి, గేరప్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా నేను మీకు చెప్పాల్సింది ఏమంటే, మనకి పట్టణ ప్రగతి కార్యక్రమం, మన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇచ్చిన మ్యాండేట్ కానీ, లేదా మీద అదర్ నోట్, లేదా ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి కావలసిన ఏదైతే వనరులు, అంటే మానవ వనరులు, సిబ్బంది ఏదైతే కావాలో దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పటికే ఆదేశం ఇచ్చారు. ఎక్కడెక్కడైతే మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు భర్తీ చేస్తూ ఉన్నాం. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ద్వారా, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ద్వారా. అదేవిధంగా కొత్తగా వార్డ్ ఆఫీసర్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. వార్డ్ ఆఫీసర్ అనే కార్యక్రమం దాదాపుగా ఎట్లా అయితే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పంచాయతీ సెక్రటరీ ఉంటారో అదే పద్ధతుల్లో మనకి ప్రతి మున్సిపల్ వార్డుకు కూడా, చిన్న పట్టణం అయితే 50,000 కంటే తక్కువ, చిన్నదా 50,000 వరకు అయితే, 50,000 లోపల జనాభా ఉండే పట్టణం అయితే 2 వార్డులకు కలిపి ఒక వార్డు ఆఫీసర్, 50,000 పైన జనాభా ఉండే పట్టణం అయితే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డు ఆఫీసర్. ఈ రకంగా రిక్రూట్మెంట్ చేస్తున్నాము. సో దట్ దే కెన్ వర్క్ ఇన్ సింక్ with the councillor, with the corporator, and it makes for efficient usage of resources. It actually helps in driving home the point and the vision of the government. So ఆ రకంగా ఈ సంవత్సరం మొత్తం ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా, మనం ఏదైతే అది ఇంజనీరింగ్ పోస్టులు కావచ్చు, లేదా శానిటేషన్ పోస్టులు కావచ్చు, లేదా మున్సిపల్ కమిషనర్ ర్యాంక్ పోస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రిక్రూట్మెంట్ ద్వారా ఇవన్నీ పూర్తి చేసి ఫుల్ టైం పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసి పూర్తి స్థాయిలో మానవ వనరులు, ఆర్థిక వనరులు అన్నీ కూడా అందజేసి ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో దానికి అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, ద సోషియో ఎకనామిక్ అవుట్లుక్ విచ్ వాజ్ ఇష్యూడ్ ఇన్ 2022 recently during the budget of Telangana, it has clearly reflected one thing. Telangana is one of the most urban states in India. We are the 3rd most urban state in India. After Tamil Nadu and Kerala, Tamil Nadu, I believe, has about 48.45% urban population. Kerala has about 47.23% urban population. Telangana has about 46.8%. కరెంట్ పాపులేషన్ ప్రకారం చూసుకుంటే 46.8% జనాభా తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ 46.8% జనాభా ఏదైతే తెలంగాణలో ఉన్నదో పట్టణ జనాభా, ఇది కేవలం భౌగోళికంగా తీసుకుంటే, జియోగ్రాఫికల్గా తీసుకుంటే, ద టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ తెలంగాణ ఆర్ స్ప్రెడ్ ఓన్లీ ఓవర్ 3% ఆఫ్ ద ల్యాండ్ ఎక్స్టెంట్. అంటే ద టోటల్ ల్యాండ్ మాస్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 1,12,000 square kilometers.
అందులో 3% మాత్రమే అర్బన్ ఏరియా. ఆ 3%లో యూ హ్యావ్ 46.8% ఆఫ్ ద పాపులేషన్. సో యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్, ద ఇంటెన్సిటీ ఆన్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకే వైల్ తెలంగాణ ఈజ్ అ very, very urban state, and with Pattana Pragati, with all the kind of efforts the government is putting in, while we are ensuring that the best of the facilities are provided. That's what I meant when I said we have to play catch up. That's what I said when I meant, will you guarantee that there won't be any flooding or anything this season? Ante, it's a continuous improvement that we have to work towards. No city is insulated anywhere in the world from flooding or from the forces of nature. So while we are making sincere efforts, concerted efforts, I appeal to my friends in media particularly. ఒక చిన్న వార్డులోనో ఒక చిన్న వార్డులోనో నీళ్ళు రాగానే మొత్తం నగరం మునిగిపోయింది అని బ్రేకింగ్ న్యూస్ లేసి బద్దలు కొట్టడం, ఒక చిన్న కాలనీలోకి నీళ్లు రాగానే హైదరాబాద్ అండర్ సీజ్ అని రాసేయడం. దయచేసి బీ కైండ్ టు అస్. ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ ఇన్ ద పాస్ట్, దిస్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ ఎట్లాంటి జాబ్ అంటే, నా ఐటీ డిపార్ట్మెంట్ ఏమో గ్లామరస్ డిపార్ట్మెంట్. అక్కడ నేను ఒక టిమ్ కుక్ని కలిస్తే ఇట్స్ ఎ నైస్ ఫోటోగ్రాఫ్, ఇట్ మేక్స్ ఫర్ నైస్ న్యూస్. డావోస్కి పోతే ఒక టై వేసుకుంటే సూట్ వేసుకుంటే ఇట్ మేక్స్ ఫర్ ఎ నైస్ పిక్చర్. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇస్ ఎ టఫ్ జాబ్. ఇక్కడ ఏమంటే, ఇప్పుడు మా మేయర్ ఇక్కడ ఉన్నారు, మా ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. దే వర్క్ 24/7. అర్ధరాత్రి కూడా అప్పుడప్పుడు కూర్చొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ డిపార్ట్మెంట్లో. కానీ అర్ధరాత్రి దాకా కూర్చొని పనిచేసినా మాకెవరు థ్యాంక్స్ చెప్పరు. మంచిగా ఉంటాయి. నగరంలో నీళ్లు లేకపోతే ఎవరు థ్యాంక్స్ చెప్పరు. నీళ్ళు వస్తే మాత్రం అందరూ మొదలు తిట్టేది మమ్మల్ని. లేదా చెత్త మొత్తం రోజు సాఫ్ చేసినా మాకెవరు థ్యాంక్స్ చెప్పరు. ఒక్కరోజు సాఫ్ చేయకపోతే మమ్మల్ని అందరినీ తిట్టిపోస్తారు. కాబట్టి ఐ అర్జ్ ద మీడియా, బీ కైండ్ టు అస్. we are operating with a lot of challenges, we are operating with a lot of constraints. I understand the need to kind of exaggerate and present a hyperbole sometimes. చిన్న వర్షానికి కూడా అప్పుడప్పుడు సిటీ అండర్ సీజ్ అని, నగరం మునిగిపోయిందని కొద్దిగా దాన్ని డౌన్ ప్లే చేస్తే మాకు మీకు మన సిటీ ఇది, మన సిటీ బ్రాండ్ ఇమేజ్ మన సిటీ. కాబట్టి దయచేసి ఐ అర్జ్ యూ టు బీ కైండ్ టు అస్. ఇది ఒకటే కాదు, ఐ ఆల్సో వాంటెడ్ టు షేర్ వన్ మోర్ థింగ్ విత్ యూ. అకార్డింగ్ టు నీతి ఆయోగ్, అమితాబ్ కాంత్ ఆఫ్ నీతి ఆయోగ్ హ్యాస్ క్లియర్లీ సెడ్ దట్ 2050 సంవత్సరం కల్లా 2050 కల్లా భారతదేశంలోని 50% జనాభా అర్బన్ ఏరియాలో ఉండబోతుందని చెప్తా ఉన్నారు ఆయన. బై 2050 నీతి ఆయోగ్ ఇస్ ప్రెడిక్టింగ్ దట్ ఇండియా విల్ బి అ urban country, more urban, majority of India will be urban. But in the case of Telangana, I think we don't have to wait until 2050. We are already 46.8% urban. మనం రాబోయే 4-5 ఏళ్లలోనే బహుశా 2025 నుంచి 26 సంవత్సరం కాడికే మనం 50% దాటిపోతాం. So the challenge is going to be even more stiffer to ensure that we provide adequate facilities to our people. అది మాత్రమే కాదు, while we do our best, when I say that my city is the best, నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు, మా డబ్బా మేము కొట్టుకోవడం, మాది మేము చెప్పుకోవడం కాదు. మాకు కితాబులు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మర్సర్ అని ఒక ఏజెన్సీ ఉంటుంది. ఈ ఏజెన్సీ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని సిటీస్ని దే రేట్ దెమ్ ఆన్ ద లివబిలిటీ ఇండెక్స్. మర్సర్ హ్యాస్ రేటెడ్ హైదరాబాద్ among all Indian cities as the best city in India on the quality of living index from 2015 until 2021. వరుసగా 6 సంవత్సరాల పాటు బెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఆన్ లివబిలిటీ ఇండెక్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ అని చెప్పి మర్సర్ చెప్తా ఉంది. There are several other reports, I can quote the sources also. Hyderabad continues to be number 1 in purchasing power index, in safety index, in healthcare index, in cost of living index, in property price to income ratio index, traffic commute time index, pollution index, or even the climate index, excuse me. Our ambition, our goal is in not wanting to compete with the other cities in India alone. Of course, we want to be the best among Indian cities, but our ambition is larger. Our ambition is to really contest and compete with the best among the top 30 cities in the world. ఇది చిన్న విషయం కాదు. అంటే మన ఊరికి అనుకోగానే, మాటలతో అనుకోగానే ఆషామాషిగా అయిపోయే పని కాదు. దానికి చేయాల్సిన పని కూడా చాలా ఉంటుంది. I will try and detail out some of the things that we have started in the right earnest. Let me also share with you, since the representatives of CREDAI
TREDA, and other bodies are here, industry bodies are here. Let me also share with you, Hyderabad has been the best performing residential market in 2021 with growth in sales by 142% year on year to almost 24,312 units. Hyderabad is the only city among the 8 metros, as per the study done by Knight Frank, that has not had a single year of price decline since 2014. Housing inventory overhang తీసుకుంటే, it has actually declined from the previous 53 months in the first quarter of 2021 to 27 months in the same period in 2022, which is a massive 26-month decline. దీని మీనింగ్ ఏంటంటే, ఒక ఇల్లు కట్టిన తర్వాత, ఒక ఫ్లాట్ కట్టిన తర్వాత ఎంత వేగంగా అది అమ్ముడిపోతుంది అనేది ఒక ఇండెక్స్, అంటే ఆ సిటీలో ఉండే మొమెంటంకి అది ఒక సంకేతం. If you look at the housing inventory overhang, there was a time when a flat or a building was built, but it was not lapped up for almost 4 years. There was that time. But now that time has come down almost to 26 months. అంటే మీరు ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసి అప్రూవ్ తీసుకున్న కాడ నుంచి 26 నెలల లోపలనే మొత్తం అమ్ముడుపోతున్నాయి అంటే, which is actually a fantastic sign. This has come down drastically. That means the real estate sector, the house building industry, the construction industry is growing rapidly in Hyderabad. As per ANAROC, another agency, Hyderabad remains the most affordable residential market. Even as we speak today, prices కొంత పెరిగిండొచ్చు లాస్ట్ ఇయర్కి అంతకంటే ముందుకు, కానీ Hyderabad still is the most affordable residential market among the top 7 metros with an average rate of 4,450 rupees per square feet. ఒక పూణేతో, బెంగళూరుతో, ఢిల్లీతో, బాంబేతో, చెన్నైతో, కోల్కతాతో పోలిస్తే Hyderabad still is the most affordable residential market. Now this is extremely important because whether we approve of it or not, house building industry in Hyderabad, construction industry in Hyderabad, real estate industry in Hyderabad is the second largest employer after agriculture. In the state, the second largest employment provider is this very important industry, and therefore we have to ensure that the city continues to grow, we have to ensure that the state continues to grow, and we have to also ensure that it remains affordable, it remains accessible to even the middle class and the lower middle class. As far as commercial space absorption is concerned, which is a typical indicator of how well your business is growing, how well you are able to attract investments into the state, Hyderabad has surpassed Bangalore as India's top commercial real estate destination in terms of gross office space last year. మొత్తం పోయిన సంవత్సరం 4 క్వార్టర్స్ తీసుకుంటే, టోటల్ అబ్జార్ప్షన్ రియల్ ఎస్టేట్ కమర్షియల్ స్పేస్ తీసుకుంటే, హైదరాబాద్ మహానగరం భారతదేశంలో ఇదివరకు పోటీ పడేది బెంగళూరుతో, కానీ బెంగళూరుని గత 4 క్వార్టర్స్లో కూడా హైదరాబాద్ దాటింది, బెంగళూరు కంటే ఎక్కువ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ చేసింది. అది మాత్రమే కాదు, మొన్న నేను ఐటీ రిపోర్ట్ విడుదల చేసినప్పుడు కూడా చెప్పాను, మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈరోజు 26.14% చొప్పున పెరుగుతున్నాయి, 26.14%. కంట్రీ యావరేజ్ 17%, మనది 26.14%. దాన్ని బట్టే చెప్పవచ్చు హైదరాబాద్ ఎంత వేగంగా పెరుగుతూ ఉంది, హైదరాబాద్ ఎంత అబ్జార్బ్ చేసుకుంటా ఉంది ఆఫీస్ స్పేస్ని. తదనుగుణంగా యాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ రియల్ ఎస్టేట్లో హోమ్ ఇండస్ట్రీ పెరుగుతుంది, హోమ్ బయింగ్ ఇండస్ట్రీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ ఫర్ అస్ that we continue to surpass the expectations that we set for ourselves and we continue to grow. నేను ఇప్పుడే మీకు పట్టణ ప్రగతి గురించి చెప్పాను. పట్టణ ప్రగతిలో నేను ఒక మాట చెప్పాలి మీకు. గత సంవత్సరం మొత్తం 2254 అడిషనల్ శానిటేషన్ వెహికల్స్ ప్రొక్యూర్ చేశాము బికాస్ ఆఫ్ అవర్ ఫోకస్ ఆన్ శానిటేషన్. We have grounded 103 veg and non-veg markets out of the 139 planned. I request Satyanarayan Garu to ground the remaining as well. We are developing 734 new Vaikunta Dhamams in 139 municipalities. We are the only state in the country which believes in holistic development. సమ్మిళితమైన అభివృద్ధి అంటే ఒకవైపు పల్లె ప్రగతి, మరొక వైపు పట్టణ ప్రగతి, ఒకవైపు పరిశ్రమలు, మరొక వైపు పర్యావరణం, ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, ఒకవైపు వ్యవసాయం, మరొక వైపు ఐటీ. ఇట్లా ఒకటేసారి ఇన్ని రంగాల్లో ఎదుగుతున్న ఏకైక రాష్ట్రం బహుశా భారతదేశంలో తెలంగాణ మాత్రమే. ఎందుకంటే ఇంత సమ్మిళితమైన గ్రోత్ మీరు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చూడరు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది తెలంగాణది. ఐటీ ఎగుమతులు కూడా 24% పెరుగుతూ ఉన్నాయి. ఇట్లా చెప్తూ పోతే there are number of achievements
of Telangana, which I can talk about. But in the annual report that we have presented today, we have talked about a bunch of things. Town planning department తీసుకుంటే మీరు గత సంవత్సరం టీఎస్ బీపాస్ తీసుకొచ్చిన తర్వాత 1.15 లక్షలు అంటే 1,15,000 అప్లికేషన్స్ని ఈ బీపాస్ ద్వారా మేము వేగవంతంగా క్లియరెన్సెస్ ఇచ్చాం. అది మాత్రమే కాదు, వీ ఆల్సో ఎన్ష్యూర్డ్ వీ సేవ్డ్ మనీ ఫర్ జిహెచ్ఎంసీ. ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చిన తర్వాత, టీడీఆర్ అనే రైట్ తెచ్చిన తర్వాత జిహెచ్ఎంసీకి టీడీఆర్ సర్టిఫికెట్స్ ఇవ్వడం ద్వారా 3,500 కోట్ల రూపాయలని సేవ్ చేయగలిగాము. తద్వారా బ్రహ్మాండంగా జిహెచ్ఎంసీకి కూడా ఇతర ప్రాజెక్ట్స్ చేసేదానికి కొంత వెసులుబాటు కూడా కలిగింది. ఇందాక నేను మీకు చెప్పాను, మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా చేస్తున్నాం చాలా కార్యక్రమాలు అని. మనం జవహర్ నగర్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది, సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ హ్యాస్ బీన్ కమిషన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ జిహెచ్ఎంసీ. 19.8 megawatts of energy is being produced from waste. Now we are expanding it. We are going to make it a 48 megawatt plant, and the work is ongoing. We have also given another license for about 14.5 megawatts waste to energy plant at Dundigal. So combined తీసుకుంటే 48 plus 14.25, 62.5 megawatts of energy will be generated from waste in Hyderabad in coming days. We have also completed 2 C&D plants. Construction and demolition waste ni kuda సవ్యంగా వాడుతూ ఫతుల్గూడలో, జీడిమెట్లలో 2 ప్లాంట్స్ ఇప్పటికే పెట్టాము 500 tons per day కెపాసిటీతో. వీటిని కూడా ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నాము. వీటిని కూడా ఇంకో 2 చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్గా ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ హ్యాపెన్. బయో మైనింగ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ఇన్ ఆల్ ద మున్సిపాలిటీస్. 123 మున్సిపాలిటీలో పని ప్రారంభమైంది. ఎక్కడెక్కడ పని ప్రారంభం కాలేదో అక్కడ కూడా ప్రారంభించాలని చెప్పి నేను డైరెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్లో we have increased the number of vehicles, sanitation vehicles also, to 4,882 now. Now, legacy treatment has also started. We have, like I just mentioned, in Bongir, Suryapet, Dundigal, the work is going on expeditiously. 1.38 lakh metric tons has already been processed. We are also this year going to complete fecal sludge treatment plants in each and every municipality. మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలు అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ సంవత్సరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తాం. నౌ కమింగ్ టు వాటర్ సప్లై అండ్ సివరేజ్, నేను ఐల్ స్టార్ట్ విత్ హైదరాబాద్. హెచ్ఎండబ్ల్యూఎస్బి ఆధ్వర్యంలో, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఆధ్వర్యంలో మేము దాదాపు వీఆర్ గోయింగ్ టు బి ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా విచ్ విల్ బి ట్రీటింగ్ 100% ఆఫ్ ఇట్స్ సివరేజ్. 3,800 పైచిల్కు కోట్ల రూపాయలతో హైదరాబాద్ మహానగరంలో మనం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కడుతున్నాము. బహుశా ఈ సంవత్సరం ఆఖరికి కానీ లేదా సంక్రాంతి కల్లా హైదరాబాద్లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసే మొట్టమొదటి నగరంగా భారతదేశంలో హైదరాబాద్కి పేరు రాబోతా ఉంది. తప్పకుండా దీన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ఈరోజు కాదు వచ్చే 50 సంవత్సరాల అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని, మొన్న కొంతమంది మీరు వచ్చారు సుంకిశాలకి, అక్కడ ఒక 1,450 కోట్ల రూపాయలతో ఒక కొత్త ఇంటేక్ వెల్ని, అక్కడి నుంచి ఒక లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కలిగిన రాబోయే 50 సంవత్సరాలకు నీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వం. దాంతోపాటు మనం చాలా ఏరియాల్లో మనం ఇప్పుడు కొత్తగా సివరేజ్ నెట్వర్క్ని కూడా ఆధునీకరిస్తున్నాం. కార్వాన్లో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వీటిని కూడా ఆధునీకరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ గారి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ అర్బన్ కింద మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో 6,577 కోట్ల రూపాయలతో మంచినీటి సౌకర్యాన్ని కూడా పెంపొందిస్తున్నాం. చాలా చోట్ల పని పూర్తయింది, ఇంకా కొన్ని చోట్ల చివరి అంకంలో ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా మేము మాట ఇచ్చిన విధంగా 135 లీటర్లు మున్సిపాలిటీ అయితే ఎల్పిసిడి, కార్పొరేషన్ అయితే 150 లీటర్ల చొప్పున అందించబోతా ఉన్నాం. హరితహారం కింద మీ అందరికీ తెలుసు, we are the only state in the country which has nurseries not only in every village but every municipality also has many nurseries now. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయి. పట్టణాల్లో 142 పట్టణాల్లో దాదాపు 1,600 నర్సరీలు ఉన్నాయి.
1600 nurseries. We are the only state we can talk about it. ఇంత పెద్ద ఎత్తున పచ్చదనం మీద దృష్టి పెట్టిన రాష్ట్రం బహుశా దేశ చరిత్రలో ఈ 75 ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా లేదు. అందుకే సమ్మిళితమైన సమీకృతమైన అభివృద్ధి అని చెప్పేది అందుకే. హైదరాబాద్ not once but twice has been recognized by UN, United Nations organization called as Arbor Day Foundation, as a tree city of India. వరుసగా 2 సంవత్సరాలు హైదరాబాద్ మహానగరంలో GHMC ఆధ్వర్యంలో HMDA ఆధ్వర్యంలో మనం తీసుకున్న హరితహారం కార్యక్రమం వల్ల మనం ట్రీ సిటీ ఆఫ్ ఇండియాగా వరుసగా 2 సంవత్సరాల పాటు కూడా మనం దీన్ని చేసుకోగలిగినాం. దీంతో పాటు కొత్తగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి హరిత నిధి అనే కార్యక్రమం పెట్టుకున్నాం. దాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పాండమిక్. ఇప్పుడిప్పుడే కరోనా అనే ఈ పాండమిక్ నుంచి బయటకు వస్తున్నాం. ఇప్పుడే నేను చెప్పినట్టు కరోనా సమయంలో కూడా మా సిబ్బంది మొత్తం మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది నుంచి మొదలు పెడితే, ఇంజనీరింగ్ సిబ్బంది నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు, మా డిఆర్ఎఫ్ వాళ్ళైనా ఇంకోరైనా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. ఈవెన్ వెన్ ద ఎంటైర్ పాపులేషన్ వాజ్ అండర్ ఫియర్ సైకాసిస్, ఏమైపోతుందో అనే భయాందోళనలు ఉన్నప్పటికీ మాస్క్ వేసుకొని పీపీఈలు వేసుకొని చాలా సమర్థవంతంగా మా వాళ్ళందరూ కూడా పనిచేశారు. హెల్త్ డిపార్ట్మెంట్తో కలిసి వ్యాక్సినేషన్ చేయడంలో కూడా జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ చాలా సమర్థవంతంగా పనిచేశారు. అసలు వ్యాక్సినేషన్లో కూడా ఈరోజు ఇంత వేగంగా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయగలిగామంటే కూడా మా మున్సిపల్ సిబ్బంది యొక్క సహకారము, కృషి కూడా గణనీయంగా ఉంది. అది మాత్రమే కాదు, ఈరోజు మీరు తీసుకున్నట్టయితే 53 లక్షల పైచిలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కేవలం జిహెచ్ఎంసీలో పెద్దవాళ్ళు ఉంటే, సీనియర్ సిటిజన్స్ ఉంటే, వీ హెవ్ డన్ ద వ్యాక్సినేషన్ ఎట్ దేర్ డోర్ స్టెప్. వెహికల్స్ పెట్టి ఇంటింటికి తీసుకొని పోయి అక్కడ కూడా వ్యాక్సినేషన్ వేసిన ఘనత జిహెచ్ఎంసీకి దక్కుతుంది. అదేవిధంగా ఇప్పటికే 259 బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేశాం. 259 బస్తీ దవాఖానాస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఇంకా కొన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇంకో 41 ఆర్ నియరింగ్ కంప్లీషన్. ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ వాస్ టు హ్యావ్ అట్ లీస్ట్ 2 బస్తీ దవాఖానాస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ అమాంగ్ ద 150. సో మొత్తం 300 కావాలనుకున్నాము. 259 అయిపోయినాయి. ఇంకా ఒక 41 చివరి దశలో ఉన్నాయి. డ్యూరింగ్ ద పాండమిక్, కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో మా జిహెచ్ఎంసీ సిబ్బంది కేవలం పారిశుద్ధ్యం, వ్యాక్సినేషన్లు, రోడ్లు మాత్రమే వేయలేదు. ఈవెన్ పేదవారికి, నిర్భాగ్యులకి అన్నం కూడా పెట్టింది జిహెచ్ఎంసీ, ఉచితంగా పెట్టింది. అన్నపూర్ణ మీల్ సెంటర్స్ ద్వారా దాదాపు 1,66,00,000 ఉచిత మీల్స్ కూడా, ఉచిత భోజనాలు కూడా అందించింది జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉండే 373 అన్నపూర్ణ సెంటర్లు. కొన్ని తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేశాం, కొన్ని మా బిల్డర్ మిత్రులతో సంయుక్తంగా కూడా కలిసి ఏర్పాటు చేశాం. చేసి 1,66,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టి వారందరినీ కూడా కాపాడుకున్నాం. తర్వాత కేవలం గవర్నమెంట్ బడ్జెటే కాకుండా మేము TUFIDC అనే సంస్థ ద్వారా కూడా దాదాపు 4,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టి మరి వివిధ కార్యక్రమాలు, ఇందాక నేను చెప్పిన వివిధ కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉన్నాం. వాటిల్లో ముఖ్యంగా మౌలిక వసతులు. 46.8% జనాభా 3% భూభాగంలో ఉన్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుంది, తాకిడి ఉంటుంది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నప్పుడు రకరకాల మార్గాల్లో పెట్టాలి. అందులో TUFIDC కూడా ఒక మార్గంగా తీసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. కొత్త లింక్ రోడ్స్ కూడా పెద్ద ఎత్తున తీసుకోబోతా ఉన్నాం. 2,410 కోట్ల రూపాయలతో మరి దాదాపు 104 కొత్త రోడ్స్ కూడా ఐడెంటిఫై చేశాం, లింక్ రోడ్స్. వాటిని కూడా టేకప్ చేస్తాం. కేవలం కొత్త అసెట్స్ క్రియేషన్ మీదే కాదు, వారసత్వ సంపదగా మనకు హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రిజర్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. గతంలో మోజంజాహి మార్కెట్ చేశాము. అదేవిధంగా ఇంకా ఇతర కొన్ని చేశాం. బాపు ఘాట్ కూడా గత సంవత్సరం మరి కొంతమంది NGOలతో కలిసి సంయుక్తంగా పునరుద్ధరించాం. బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ కూడా ఇప్పుడు అది కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. మౌలాలి కమాన్ కూడా చేశాము, చార్ కమాన్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మురిగి చౌక్ చేస్తున్నాము, మీరాలం మండీ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేయబోతా ఉన్నాం. ఇవన్నిటిని కూడా రిస్టోర్ చేయడం, హెరిటేజ్ స్ట్రక్చర్స్ని బ్రహ్మాండంగా కాపాడుకోవడం అనేది కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ తన బాధ్యతగా కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సర్దార్ మహల్ని కూడా రెనోవేట్ చేయబోతా ఉన్నాం. దాన్ని కూడా కాపాడుకోవాలి, ఒక హెరిటేజ్ స్ట్రక్చర్ అని చెప్పి కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాన్ని కూడా తీసుకున్నాం. అదేవిధంగా మరి కేవలం మాకు ఇతర దేశాలకు సంబంధించిన సంస్థల నుంచి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో మాకు 12 అవార్డ్స్ ఇచ్చింది. 12 అవార్డులు తెలంగాణలోని పట్టణాలకు దక్కినాయి. దానికి నేను మనస్ఫూర్తిగా అరవింద్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి, మా ఉద్యోగులందరికీ, మా మున్సిపల్ చైర్మన్లకి, మేయర్లకి, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఐ హోప్ వీ విల్ యాక్చువల్లీ డూ బెటర్ దిస్ టైం. తప్పకుండా ఈసారి ఇంకా మెరుగ్గా అవార్డులు వస్తాయని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అంటే కేంద్ర ప్రభుత్వం కనుక పారదర్శకంగా చేసే అవార్డులు వస్తాయి, చేయకపోతే రావు, అది వేరే విషయం అనుకోండి. బట్ పారదర్శకంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రధాన్ మంత్రి స్వనిధి అనే కార్యక్రమంలో భాగంగా ఏవైతే చిన్న చిన్న చిరు వ్యాపారులకు లోన్లు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా భారతదేశంలోనే టాప్ 10 సిటీస్ ఎక్కడ ఉన్నాయి, టాప్ 10 టౌన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆల్ టాప్ 10 టౌన్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆల్ టాప్ 10 మొత్తంగా తెలంగాణ నుంచే ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇస్తే అందిపుచ్చుకోవడంలో కూడా మేము ముందున్నాము అని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్, అంటే ద వెల్ఫేర్ ఆఫ్ వర్కర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ద వెల్ఫేర్ ఆఫ్ శానిటేషన్ వర్కర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అని పెడితే అందులో కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో 2వ స్థానంలో నిలిచింది తెలంగాణ. కేంద్ర ప్రభుత్వమే ఆ అవార్డు కూడా మాకు ఇచ్చింది. అదేవిధంగా మాకు స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ విచ్ ఇస్ హెల్డ్ ఇన్ స్పెయిన్, దే హ్యావ్ రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ అవర్ 2 BHK ప్రోగ్రామ్ యాజ్ ద బెస్ట్ స్కీమ్ అండర్ లివింగ్ అండ్ ఇంక్లూజన్ అవార్డ్ కేటగిరీ. అంటే పేదలకి ఆత్మగౌరవ గృహ నిర్మాణాన్ని చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని కేవలం మన రాష్ట్రంలోని ప్రజలు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, మనకి స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ విచ్ ఇస్ హెల్డ్ ఇన్ బార్సిలోనా, అవర్ చీఫ్ ఇంజనీర్ వాజ్ దేర్, అవర్ అదర్ ఆఫీసర్స్ వర్ దేర్, దే హవ్ టేకెన్ ద అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. అదేవిధంగా ఇందాక నేను మీకు చెప్పినట్టు వైల్ ద ఎఫర్ట్ ఈజ్ ఇన్సెసెంట్, అంటే ఒక కంటిన్యూయస్ ప్రాసెస్గా ఈ ఎఫర్ట్ జరుగుతున్నప్పటికీ అక్కడక్కడ ఏమైనా చిన్న చితక లోపాలు ఉన్నా మరి అందరి ప్రజలకి కూడా సర్వీస్ చేసే క్రమంలో చిత్తశుద్ధితో మరి ఏ ప్రయత్న లోపం కూడా మా వైపు నుంచి లేకుండా ముందుకు తీసుకొని పోతున్న మా మున్సిపల్ సిబ్బందికి మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ వార్షిక నివేదిక అనే ఆనవాయితీని ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. మేమేమైతే ఈరోజు మాటలు చెప్పామో, ఏమైతే వాగ్దానాలు చేస్తున్నామో ప్రజలకి మీడియా ద్వారా, అవన్నీ మళ్ళీ నిలుపుకొని వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చి పారదర్శకంగా ఏమి చేయగలిగినాము, ఏం చేయలేకపోయాము, లేదా ఏ రకంగా డెలివర్ చేశామనేది కూడా మీ ముందు పత్రికా మిత్రుల ముందు ప్రవేశపెడతామని చెప్పి తెలియజేస్తూ ఐ కాంప్లిమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ ఫర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. లైక్ ఐ సెడ్, దిస్ ఈజ్ అ థ్యాంక్లెస్ జాబ్. నాకు తెలుసు మిమ్మల్ని ఎవరు పొగడరు, మీకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వరు, మనల్ని ఎవరు పొగడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ద గుడ్ వర్క్ ఈజ్ అ రివార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో మై కాంప్లిమెంట్స్ టు యూ. నేను మిమ్మల్ని పొగుడుతాను, మీరు నన్ను పొగడండి, సో దట్ వీ వర్క్ టుగెదర్ ఈవెన్ మోర్ ఎఫిషియెంట్లీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. We'll take any questions. If our friends from the media have any questions, we'll be happy to take a few questions. Like I said, we are not afraid of holding press conferences or talking about this, unlike other people. So central government contribution for smart cities, sir. I think that's... I'm sorry? Central government contribution for smart cities program. I think that's where... Sir, let me tell you one thing very honestly. There are 2 cities which have been selected under the smart city category. One is Karimnagar, another is Warangal. Now in this, both of these smart city corporations that we have formed, our Special Chief Secretary Municipal Administration is the chairman. Under his leadership, and he works very closely with our finance department as well, there is no shortage of attention or focus or in terms of delivery also from Telangana. We have done everything from our side that is needed, but we request the central government to kindly support us, because we have said this in the past, we'll say it again. Telangana is one of the most urban states in the country. It needs to be looked at differently. You cannot look at us the same way you would look at a very rural focused state. We are 46.8% urban. So the kind of allocation, the kind of focus, the kind of spend also should be proportionate, if you ask me. So my humble appeal to Sri Hardeep Puri and the entire, urban development department in New Delhi is that you cannot have one size fits all model
for all states across India. You have to look at urban states differently, you have to look at rural states differently. So if that means sanctioning more smart cities, I think I would definitely believe that that's possibly the way to look at it. So maybe Telangana should get more smart cities, maybe we should get more allocation, because we are more urban to answer that question of yours. Sir, last time you assured that EBRDs plus metro rail and 15 bridges across Musi will be taken up. Till now we have not seen, sir. Can we expect Yes, that sir. this year, sir? Yes, sir. I apologize because पैसे की खिल्लत थी. पिछले साल तो कोरोना भी थी, आप भी थे, हम भी थे, और लोगों को बचा के रखने की जिम्मेदारी थी हमारी. तो इसलिए शायद we could not take it up. While we have given administrative sanctions to the projects that you have mentioned, I think this year you will see them grounded and hopefully move forward quickly. Yes, I regret the delay. I have no qualms about accepting that there has been a delay, but this year you will see them progressing and moving fast briskly. సార్ నేను సతీష్ HMTV నుంచి. సార్ హైదరాబాద్లో CRMP రోడ్లను వేస్తున్నారు, ఉన్న రోడ్లనే మళ్ళీ చెడగొట్టి కొత్త రోడ్లు వేస్తున్నారు, కానీ శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీల రోడ్లు చాలా ఘోరంగా ఉంటున్నాయి, ఆనుకోనున్న మున్సిపాలిటీలు కానీ అక్కడ వేయట్లేదు. కానీ హైదరాబాద్లో CRMP రోడ్లు వేస్తున్నారు, ఆ మున్సిపాలిటీల రోడ్ల పరిస్థితి. చుట్టుపక్కల మున్సిపాలిటీలో ఉంటున్నారా సతీష్ గారు? హైదరాబాద్ నగరం యొక్క పెహచాన్ ఏంది అంటే, చిరునామా ఏంది అంటే, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన నగరానికి మన మెయిన్ రోడ్స్ అని బాగా ఉన్నాయా లేవా అనేది మొదలు చూస్తారు. ఎవరైనా కూడా వచ్చేది పోయేది మెయిన్ రోడ్సే కాబట్టి ముందుగా. అందుకే ఏమనుకున్నామంటే ఈ CRMP ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, కొత్త ఫ్లైఓవర్లు, కొత్త బ్రిడ్జెస్ అవన్నీ SRDPలో కడుతున్నాం, మిస్సింగ్ లింక్ రోడ్స్ HRDCL ద్వారా వేస్తున్నాము. ఉన్న రోడ్లను బాగా మెయింటైన్ చేయాలి అంటే ముందు ఒక 1000 కిలోమీటర్లన్నా తీసుకోవాలనుకున్నాం, అందులో 800 కిలోమీటర్ల పైన తీసుకున్నాం CRMPలో. కాకపోతే అవన్నీ కూడా 6 లేన్లు 4 లేన్లు మెయిన్ రోడ్స్ ఎక్కడైతే జనసామర్థ్యం బాగా ఉంటుందో అవి తీసుకున్నాం. బట్ వీఆర్ కంటిన్యూస్లీ ఎక్స్పాండింగ్ ఇట్. దానిలో మీరు మాట అన్నారు, వేసిన రోడ్లే మళ్ళీ వేస్తున్నారన్నారు. అట్లా ఏం చేయడం లేదు బ్రదర్. ఏ రోడ్డు వేసినా దానికి ఒక డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉంటుంది 5 సంవత్సరాల పాటు. ఆ 5 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్న వాటిని మేము ముట్టుకోవట్లేదు. ఎక్కడైతే ఆ 5 ఏళ్ళు జరిగిపోతుందో వాటిని మళ్ళీ పూర్తిగా మిల్లింగ్ చేసి, కింది నుంచి మొత్తం మిల్లింగ్ చేసి, మళ్ళీ ఏదో పైన ప్యాచ్ చేసినట్టు కాకుండా సవ్యంగా తిరిగి వేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే ఒకవైపు ఏమో CRMPలో చేస్తున్నాము, మరొక వైపు ఇప్పుడే మా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇప్పుడు పక్కన ఉండే మున్సిపాలిటీలు, హైదరాబాద్ అంటే కేవలం GHMC మాత్రమే కాదు, హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఆఫ్ ORR అండ్ పాసిబ్లీ అనదర్ కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ORR ఆల్సో. అందుకే ఏం చేస్తున్నాం, ఇప్పుడు మా HMWS ఆధ్వర్యంలో మంచినీళ్ళ ప్రాజెక్ట్ తీసుకుంటే మొత్తం HUAకి తీసుకున్నాం, ఒక హైదరాబాద్కే తీసుకోలేదు. రోడ్స్ కూడా ఇప్పుడు మీరు అన్నారు, మేము HRDCL ద్వారా మరొక 2400 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల మున్సిపాలిటీలో కూడా రోడ్స్ తీసుకుంటున్నాం. సో డోంట్ వరీ, మీరుండే ఏరియాలో కూడా రోడ్ బాగవుతుంది, మీకు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే వర్షాకాలం అయిపోయిన తర్వాత మొదలవుతుంది, అప్పటిదాకా ఓపిక పట్టాలి, తప్పదు. సార్, హైదరాబాద్ నగరంలో దాదాపు 70,000 ఇండ్లు పూర్తయినాయని చెప్పారు, డబుల్ బెడ్రూమ్. అయితే ఇందులో కొద్ది మందికి మాత్రమే, ఎక్కడైతే ఇన్స్టిట్యూట్ స్లమ్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఇచ్చారు. మిగతా వాళ్ళకి లబ్ధిదారులను ఎంపిక చేయాలంటూ 2018లో జీవో ఇచ్చారు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక జరగలేదు కాబట్టి చాలా మంది రెంట్ కడుతూ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఎప్పటి వరకు అందే అవకాశం ఉంది సార్? మీ పేరేంటి బ్రదర్? నా పేరు రాముడు, 10TV సార్. రాములు గారు, ఒకటి సంతోషం ఏమంటే మీరు కనీసం 70,000 ఇల్లు పూర్తయినాయని చెప్పారు, సంతోషం. మా వాళ్ళకి ప్రతిపక్షాలకు అవి కూడా కనబట్టలేదంట, ఎక్కడున్నాయని అడుగుతున్నారు, చూపెట్టండి దయచేసి. ఒకటి. రెండోది, యువర్ రైట్, కొన్ని పూర్తయినాయి, వాటిని ఇవ్వాలి. ఫైనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫైనల్ పీస్ ఒకటి మిగిలింది. కొన్ని చోట్ల వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, కొన్ని చోట్ల సివరేజ్, అంటే మేము ఇచ్చేటప్పుడు అన్ని సవ్యంగా చేసి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి కొంత జాప్యమైంది. కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడు మీరు చెప్పిన ఇండ్లన్నీ అందజేయడంతో పాటుగా ఇన్సిటు మాత్రమే కాదు, మిగతా 70,000, ఆ పైన ఉండే 30,000 అన్నీ కూడా ఈ సంవత్సరం అందజేస్తాము. గైడ్ లైన్స్ ఇచ్చాము, ఇప్పుడు లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది, తప్పకుండా చేసి ఈ సంవత్సరం అందజేస్తాం. ఎస్, ఆఫ్ కోర్స్. పాలిటిక్స్కి GHMCకి స్పెసిఫిక్గా కోర్స్ ఇప్పుడు నేను చెప్పిన 3,600 పైచిలకు 3,672 కోట్లు అనుకుంటా కరెక్ట్గా. పట్టణ ప్రగతికి ఇది మాకు మొదటిసారి కాదు, ఇది 4వ విడత పట్టణ ప్రగతి. 3,672 crore rupees have been given. ఇప్పుడు మీరు బ్రదర్, మీరు గతంలో ఉన్నారు మీడియాలో, నేను కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాను. మీరు 3 నెలలు 4 నెలలు శానిటేషన్ వర్కర్స్కి జీతాలు రాకపోతే రోడ్ల మీద ధర్నాలు చేసిన పరిస్థితి మున్సిపాలిటీల ముందు ఆనవాయితీగా ఉండేది. ఏ మున్సిపాలిటీ అయినా మీరు కావాలంటే మీ రిపోర్టర్స్ని అడగండి, చెప్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా తెలంగాణలో ఎక్కడైనా? టంచనుగా నిధులు వస్తున్నాయి కాబట్టే, పట్టణ ప్రగతి నిధులు ఎవ్రీ మంత్ వస్తున్నాయి కాబట్టే శానిటేషన్ వర్కర్స్ కూడా ఇప్పుడు
గతంలో లాగా శ్రమ దోపిడీ లేదు. ఒకప్పుడు 6,000 5,000 కూడా ఇచ్చేది. ఇప్పుడు 12,000కు తగ్గకుండా అన్ని మున్సిపాలిటీలో 12,000కు తగ్గకుండా తప్పకుండా అందరు శానిటేషన్ వర్కర్స్కి జీతాలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీలో అయితే 3 రెట్లు పెరిగాయి, 3 సార్లు పెరిగాయి జీతాలు. ఇప్పుడు 17,500కు తగ్గకుండా ఎక్కడ రావడం లేదు. సో పాయింట్ ఏంటంటే పట్టణ ప్రగతి ద్వారా మేము మా వర్కర్స్ని బాగా చూసుకుంటున్నాం, మా శానిటేషన్ వర్కర్స్ కానీ మా ఎంప్లాయీస్ కానీ. దానివల్లనే పని జరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. డెఫినెట్గా గవర్నమెంట్ కమిట్మెంట్ కనబడుతుంది. డబ్బులు విధులు చెప్పడమే కాదు, నిధులు కూడా ఇస్తాం. అందుకే ఈరోజు ఎక్కడా లేనంత బాగా ఎఫెక్టివ్గా తెలంగాణలోని పల్లెలు కానీ పట్టణాలు కానీ సమ్మిళితంగా కలిసి ముందుకు నడుస్తాం. ఇప్పుడు నేను పని జరుగుతుందా లేదా అంటే నేను చెప్పగలను, కానీ ఎవరో ఒక కార్పొరేటర్ కావాలని వాళ్ళ పార్టీ ఆదేశిస్తే ఆందోళన చేస్తారు. నేనేం చేస్తుందంటే Sir, two biggest 2 BHK projects, one biggest in Asia in Patancheru, sir, and another in Rampalli. They are still laying wait, though they have been constructed and already completed. पानी का एक आखिरी चीज बाकी है. Honorable Chief Minister will himself come. Yes, yes, sir. He will inaugurate it. In fact, we had set a date and then we had to postpone it. But he himself will come and inaugurate. We are on the verge of, we are almost done, sir. एक पानी का problem था, वो भी हमने complete कर दिया. So now it is ready for inauguration. Honorable CM will be coming and inaugurating this facilities. So monsoon action plan, sir, any specific focus date? See, we have completed a Nala safety audit this time. Last time కూడా చేసాము. ఈసారి మా జిహెచ్ఎంసీ వాళ్ళు అదేవిధంగా చుట్టుపక్కల ఉండే అన్ని కార్పొరేషన్స్లో కూడా we have completed a Nala safety audit. In fact, లోకేష్ గారు వాళ్ళ ఎంటైర్ టీమ్, అరవింద్ గారు, సత్యనారాయణ గారు, everybody has taken a lot of measures. In fact, we started way back in February preparing for monsoon. So hopefully our preparedness is there this time. But like I said, మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నేను మీడియాకు కూడా, నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం ఎన్ని చేసినా ప్రపంచవ్యాప్తంగా ఉండే మొట్టమొదటి శ్రేణి నగరాల్లో కూడా, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు ఫోర్సెస్ ఆఫ్ నేచర్ని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు. అంటే పరిమితికి మించి వర్షం పడి క్లౌడ్ బర్స్ట్ అయినా, పరిమితికి మించి ఒక కుంభవృష్టి కురిసినా ఇబ్బంది కొంత తాత్కాలికంగానైనా ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే, సరే ప్రతిపక్షాలకు సంబంధించిన ఛానళ్ళు పత్రికలు అంటే అందులో మా గురించి ఎట్లాగో నెగిటివ్ అని రాస్తారు, కనీసం మిగతా వాళ్ళు అయితే కొద్దిగా బీ కైండ్ టు అస్, బీ నైస్ టు అస్, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మా టీం అంతా కూడా కష్టపడుతుంది. కైండ్లీ బేర్ విత్ అస్. Sir, Mohammed Hussain from Hans India. Sir, Geo 111 has been taken back. So now that as you have mentioned that floods cannot be controlled. So is there any plan for it? Because experts have been saying if you build a high-rise building. पहले एक बात सुन लो. आप अपना पहले आपने एक प्रिजम्पशन बना लिया, फिर उसके ऊपर से क्वेश्चन पूछ रहे हो, इसलिए मैं आपको पहले क्लैरिफाई करने दो मुझे. फ्लड्स का उससे कोई वास्ता नहीं है, पहली बात. और आपको लगता है आपके मन में कुछ है तो मैं कुछ नहीं कर सकता उसके लिए. वो बनाया गया मूसी फ्लड के दरमियान 1908 में. बट द फैक्ट इज GO 111 हैज नथिंग टू डू विथ फ्लडिंग. GO 111 was issued to protect these two water bodies because we were dependent on them for drinking water consumption. Now there is no reliance on these two water bodies for drinking water needs, right? That's the first thing you need to understand. Floods का GO 111 के साथ कोई वास्ता नहीं है, पहली बात आप समझ लो. दूसरी बात, हमने जो GO इश्यू किया GO 69 replacing GO 111, it is very clear in its explanation on why it has been done and what measures we will take to ensure no pollution of these two water bodies happens. So any other concerns which are political, I can't help it, but I'll only assure you of one thing. In the 7,000 plus square kilometers of HMDA, we have more than 3,000 water bodies. We have more than 3,000 water bodies. We are committed to ensuring that these 3,000 water bodies, along with these two water bodies, are also preserved and are also kept free from encroachments or pollution. तो अगर 111 GO को लेकर अगर कोई कंफ्यूजन आपके मन में है तो मैं आपको रिक्वेस्ट करता हूँ, 111 GO इसीलिए लाया गया था क्योंकि पानी की डिपेंडेंस ड्रिंकिंग वाटर के लिए उन दोनों रिजर्वायर पे थी, आज नहीं है. और वहाँ के जो 84 विलेजेस हैं, वहाँ की जो आवाम है पिछले 20 साल से शिकायत कर रही है और गवर्नमेंट को रिक्वेस्ट कर रही है, गुजारिश कर रही है कि आप वो हटाएं ताकि बाकी लोगों के साथ हमारी भी डेवलपमेंट हो. तो इसीलिए, और मैं एक और चीज़ भी आपको याद दिलाना चाहता हूँ, ना सिर्फ TRS बल्कि बीजेपी और कांग्रेस ने भी वादा किया आवाम को कि वो अगर सत्ता में आएंगे तो 111 हटाएंगे. तो हमने ऐसा कोई चीज़ तो किया नहीं जो उन्होंने वादा नहीं किया, जो हमने मनमानी तो की नहीं. हमने इलेक्शन से पहले वादा किया, और क्योंकि आज हमने इतने सारे प्रोजेक्ट ड्रिंकिंग वाटर के लिए, और क्योंकि वहाँ डिपेंडेंस नहीं है ड्रिंकिंग वाटर का, वी हैव ensured the lakes are protected in terms of pollution, in terms of encroachment, in terms of any other
disturbance, and then we have taken it out. So we have done it in a very scientific manner after a high-level expert committee has studied it. So please don't fall for this unnecessary propaganda that has been created. సార్ ఈ వరదలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి నాలాల నిర్మాణం మీరు చెప్పినట్టుగా చాలా బాగా జరుగుతుంది హైదరాబాద్లో. కానీ భవిష్యత్తులో నాలాల ఒకటే క్వశ్చన్ అని పెట్టేద్దాం సార్, భవిష్యత్తులో నాలాల ఆక్రమణ జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? బ్రదర్, ఈ దేశంలో మన దేశం పేద దేశం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, వేరే పువర్ కంట్రీ. నాలాల మీద ఇల్లు కట్టుకోవాలని ఎవరు కోరుకోరు. నువ్వైనా నేనైనా నాలా మీద ఇల్లు కట్టుకోమని చెప్పి ఆడ ల్యాండ్ ఇస్తే కూడా కట్టుకోం. కట్టుకునేవాడు పేదవాడు. ద ఓన్లీ వే యూ కెన్ ట్రాకిల్ దట్ ప్రాబ్లమ్ ఇస్ బై గివింగ్ దెమ్ అఫోర్డబుల్ హౌసింగ్. మనం ఇప్పుడు 2 BHK ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నామో, అంటే ప్రభుత్వానికి ఒక మానవీయ కోణం ఉండాలి బ్రదర్ సతీష్. ఒక నాలా మీద ఒక మనిషి ఇల్లు కట్టుకుని ఆ వాసనం పక్కన పెట్టుకుని కూడా పిల్లలతో సహా ఉంటున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆయన పేదవాడు, గత్యంతరం లేక దిక్కులేక అక్కడ ఉంటున్నాడు అని అర్థం చేసుకొని మానవీయ కోణంలో చూడాలి. అంతేగాని అది దురాక్రమణ ఇంకోటి అనుకోవడం లేదు. అఫ్ కోర్స్ అది ఎంక్రోచ్మెంట్ అయినప్పటికీ వాళ్ళని రీహాబిలిటేట్ చేసి సవ్యమైన పద్ధతుల్లో వారికి ఇంకో ప్రత్యామ్నాయ ఉపాధి కానీ ప్రత్యామ్నాయ వసతి కానీ కల్పిస్తే వారు పోతారు. అదే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మేము కట్టిన ఇళ్లలో కూడా ఇందాక మిత్రుడు అడిగారు, 70,000 ఇండ్లు అయినాయి, రాములు గారు అడిగారు, ఇవ్వలేదు అని. ఒక 20,000 ఇళ్ల దాకా మూసీలో ఉండే ఎంక్రోచ్మెంట్స్, నాలాల మీద ఉండే ఎంక్రోచ్మెంట్స్ తొలగించి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయాలని కూడా అనుకుంటా ఉన్నాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ హెవ్ థాట్ అవుట్ అండ్ kept as a strategy. So that those 20,000 houses which are readily available, we are going to rehabilitate those people who have encroached Musi and Nalas, who can immediately be rehabilitated without much fuss. లేకపోతే మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు గిర్నాలు చేసి హడావుడి చేస్తారు. ప్రతిపక్షాలకు పెద్దగా పని లేదు కాబట్టి ఆ పని తీసుకుంటారని చెప్పి ఆ పని కూడా వాళ్ళకి పెట్టొద్దని అనుకుంటాం. I think we'll conclude here. I think you guys are also tired. Thank you once again. Jai Telangana. Thank you, sir, for your comprehensive and insightful speech. And you have also set a goal for the next year also, sir. Sir, under the able guidance of Arvind Kumar, sir, annual report was prepared in-house. I would like to call upon Vamshi, Bhaskar, Srinivas, Sai, Shruti and Kiran